మీ నాయకుడేమో ఎవరైతే ప్రస్తుతం మీ కొత్త నాయకుడేమో వచ్చావా ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. కొత్త దేవుడు ఉన్నాడు కదా, కొత్త దేవుడు చంద్రబాబు నాయుడు గారు. ఫైనల్ గా మీరు మరి నేను మీ కొత్త దేవుడు చంద్రబాబు నాయుడు గారేమో ఇప్పుడు ఏం చేద్దాం మనం? కిసుక్కోవడం. ఈ 300 చిల్లర కోట్లు ఎవరికో దోచిపెట్టి ఆయన ముద్దాయిగా అయితే నువ్వు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. ఇవాళకి జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కంటే కూడా ఇప్పుడు నువ్వు ఏమన్నా ఈ ప్రభుత్వంలో ఎక్కువ డబ్బులు ఎందుకు పే చేస్తారు? ఎందుకు మీకేం కావాలో వాళ్ళు ఇవ్వాలి కాబట్టి. మీ నాయకుడికి మీ కొత్త దేవుడికి ముడుపులు ఏ రకంగా కావాలో వాటిని పెంచడం కోసమే కదా. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే చేసి వాళ్ళ ఎవరెవరో అమాయకుల పేర్లు చెప్పి ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ వ్యవస్థ కానీ సంబంధం లేనటువంటి వ్యక్తుల పేర్లు చెప్పి కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో ఒకళ్ళ పేరుతో మీరు ముద్దాయం చేయాలనేటువంటి తప్పుడు ఆలోచన కోసం నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. పార్లమెంటును కూడా వాడుకోవటం. పాసు బీకేవులే నువ్వే పోయావా అది ఇదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త. లోక్సభని వాడుకోవటం. ఇంతకన్నా దిగజారి రాజకీయాలు చేయటం ఇంకేమన్నా ఉంటుందా? నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. స్కిల్ స్కామ్ గురించి మాట్లాడితే బాగుంటది పార్లమెంట్ లో. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అలాగే మీ కొత్త దేవుడు ఇదా ఆయన చేసిన పాపాల మీద ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి నోటీసుల మీద ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు మీరు మాట్లాడి ఖచ్చితంగా దాని మీద ఈడీని వేయించే కార్యక్రమం చేయమని చెప్పని ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి ఇవాళ అలాగే తమ అంతరాత్మకు కూడా తెలుసు మాకు తెలియదు సార్. లిక్కర్ స్కామ్ లో తమ పేరు లేనంత మాత్రాన తమ డబ్బు ఉందనేది కూడా తమ అంతరాత్మకు తెలుసు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఆ డబ్బు ఎవరి ద్వారా దాంట్లో పెట్టామో ఓన్లేరా, నేను మాత్రం ఒరిజినల్. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను డమ్మీనే. మన పేరు లేనంత మాత్రాన మనమేం నీతి కబుర్లు చెప్పాల్సినటువంటి పని లేదు. నీతి కబుర్లు చెప్పినా రాజకీయ వ్యవస్థలో ఈ విషయాలు తెలిసిన వాళ్ళందరూ కూడా చూశాను నవ్వుకుని పోయే పరిస్థితి తప్పితే ఇటువంటి అపహాస్యం పాలయ్యే పరిస్థితుల్లో తగ్గించుకుంటా మీరు మాట్లాడటం వల్ల ఏం ఉపయోగం ఉంటది? వీడెవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా తప్పుడు వాంగ్మూలాలతో మీ తప్పుడు వార్తలతో గాలి పోగేసి ప్రచారం చేసి రే నాగరాజు ఆఖరిలోనే ఖాయం చేసుకో. టీవీల్లోనో పేపర్లోనో లేదా పార్లమెంట్లోనో అసెంబ్లీలోనో పరుగు పోయింది. పోనీ అవన్నీ అబద్ధాలని సరదాకి రాశానని ఇంకో ఉత్తరం రాయనా? ఈసారి పూర్తిగా యాదవనైపోతాను. కౌరవులు లాంటి మీరందరూ కూడా కౌరవ సభలో మాట్లాడిన విచిత్రమైన కోరిక కలిగిందంట నీకు. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జరిగే నష్టమేమి లేదు, చాలా గొప్ప పని చేసి జంకేది లేదు, బొంకేది లేదు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయొద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.